రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ సోమరాజ్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దంపతియుక్తంగా ఉదయము వైదిక సభా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ సాయంత్రము సమావేశంలో మా మెదక్ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారిని మరియు మా గ్రామ వాస్తవ్యులు నాన్నగారి దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అయి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో పదవి విరమణ చేసినటువంటి మా నరసింహరావు గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారి వ్యక్తిగత కార్యదర్శి సోమరాజు గారు ఈ సాయంకాల సభకు రావడం నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు బగళాముఖి అమ్మవారి గురించి పతంజలి గారు చెప్పారు. 2 నిమిషాలు బగళాముఖి గురించి, 3 నిమిషాలు నాన్నగారి గురించి మాట్లాడిన తర్వాత మీకు ఇస్తే మీరు అంటే దాన్ని మీరు చెప్పడానికి వీలవుతుంది. ఏమిటి అసలు ఈ కార్యక్రమం అంటే, జగన్మాత బగళాముఖి అంటే నేను ఈ ప్రతిష్టకు ముందు మన పార్లమెంట్ సభ్యుల గారింటికి వెళ్ళి పత్రిక ఇచ్చాను నేను. ఓహో, బగళాముఖి అమ్మవారు మన ప్రాంతంలో కూడా చేస్తున్నారా, నాకు ఆ అనుష్ఠానం అంటే ఇష్టము, నేను వస్తానన్నారు. ప్రతిష్టకు వచ్చారు, ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. అదేవిధంగా మా నరసింహరావు సార్ గారు కూడా ఇక్కడ 2-3 సార్లు అమ్మవారి బగళా యాగం చేసినప్పుడు సకుటుంబంగా వారు కూడా రావడం జరిగింది. తర్వాత సంకల్పం చేసిన రోజు కూడా వచ్చారు. చండీ యాగం అప్పుడు వచ్చారు. ఇక సోమరాజు గారు అయితే ప్రస్తుతం కూడా చేస్తున్నారు. ఏమిటి అంటే, బగళా అంటే వలగములను నిరోధించేటువంటి శక్తి పేరు బగళా అని సంస్కృతంలో అర్థం. వలగం అంటే ఏమిటంటే మానవుడికి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి నీచ ప్రారబ్ధములు అంటే పాపములు, వాటిని వలగములు అని చెప్తారు. శత్రు ప్రయత్నములు అని సంస్కృత డిక్షనరీలో ఉంటుంది. కానీ శత్రువులంటే మనము పూర్వజన్మలో చేసుకున్న మన పాపములే మన యొక్క శత్రువులు. వాటినే సంస్కృతములో వలగములు అంటారు. వలగాన్ విదారయతి అంటే పాతి పెట్టున్నది. అదేమిటి, ప్రారంధాలు అనుభవించాలి కదా, అనుభవిస్తే కర్మ అనుభవిస్తే పోతుంది కదా. మరి ఈ అమ్మ ఎలా వలగాల్ని పాతి పెడుతుంది అంటే, అదే బగళా శక్తి యొక్క విశిష్టమైన తత్వం. దేవతల యొక్క స్వరూపాల్ని అనుగ్రహాల్ని ఎలా నిర్ణయిస్తామంటే, మహాలక్ష్మి అమ్మవారు బంగారు కలశంతో డబ్బు పోస్తుంది కాబట్టి వైభవలక్ష్మి వ్రతం చేస్తే డబ్బంతా మన ఇంట్లో కురుస్తుంది అన్న భావన. అదేవిధంగా సరస్వతి అమ్మవారు పుస్తకం పట్టుకుంటే ఆమెను పూజిస్తే ఆమె మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం. దేవతల యొక్క స్వరూపాలు నిర్ణయించేది వారి యొక్క చేతుల్లో ఉండే ఆయుధాలను బట్టి నిర్ణయిస్తాం. ఇక్కడ బగళాముఖి ఆయుధం ఏమిటంటే హస్తైర్ముద్గర పాశ వజ్ర రసనాహ అని చెప్తారు. ఒక నాలుక ఆయుధంగా ఉంది మీకు. ఈ నాలుక ఆయుధం ఏమిటంటే, ఏ అమ్మ నాలుకను పట్టుకొని జిహ్వను కీలనం చేస్తుందో ఆవిడను స్తంభన దేవత అంటే ఆపే దేవత. ఏమాపుతుందంటే, ఇంతకుముందు చెప్పినటువంటి మన యొక్క పూర్వజన్మ నీచ ప్రారబ్ధము, మన కష్టములకు ఏది మూల కారణమో, సుఖానికి కారణం పుణ్యం, దుఃఖానికి కారణం పాపం, దాన్ని నీచ ప్రారబ్ధము అంటారు. పుణ్యాన్ని ఉత్తమ ప్రారబ్ధము అంటారు. ఆ నీచ ప్రారబ్ధాన్ని స్తంభనం చేసే స్తంభన శక్తి అక్కడ ఉంది. కాబట్టే 3 సంవత్సరాలు నిండక ముందే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి ముట్టుకోకుండా అడగకుండా ఈ క్షేత్రం ఇంత అభివృద్ధి చెందడానికి ఆ శక్తియే ప్రధాన కారణం. ఇక ఆ శక్తికి మూలం ఏమిటి అంటే, బగళాకు ఇంకో అర్థం ఉంది. దాన్నే భగం అంటే శబ్దము అని అర్థం, వాక్కు అని అర్థం. ఇంతకుముందు చెప్పిందేమో పాప స్తంభనాన్ని చేస్తుంది అని అర్థం. రెండవది
భగం లాతీతి బగలా అని ఇంకో అర్థం. ఇవాళ సోషల్ మీడియా నోటికొచ్చినట్టు రాస్తుంది. భగం అంటే ఏందో కోర్టులో విజయం ఇస్తున్నాము, ఆరు శత్రువులు చంపుతుంది. ఆమె కోర్టులో విజయం ఇవ్వదు, శత్రువుల్ని చంపదు, అవి ఏవి చేయదు. ఆవిడ నీ నీచ ప్రారంధాన్ని ఆపుతుంది ఎప్పుడంటే ఆమె అనుగ్రహాన్ని పొందితే. దానివల్ల అన్నీ వస్తాయి, అది వేరే విషయం. ఇక రెండవ అర్థము అది మా నాన్నగారికి సంబంధించిన అర్థం. అది భగం లాతీతి బగల అని. భగం అంటే శబ్దము అని అర్థం. శబ్దాన్ని ఇచ్చునది తీసుకొనున్నది అర్థం. ఈ లా అనే శబ్దానికి రెండు అర్థాలు లేవు, ఎక్కడ లేనివి. లా అంటే ఆదాన ప్రదానే లేదా ఆదాన అంటే మొత్తానికి లా అంటే తీసుకోవడం, ఇచ్చేయడం. ఆమె భగం లాతి శబ్దాన్ని ఇస్తుందట, భగం లాతి శబ్దాన్ని లాగేస్తుందట. శబ్ద శక్తి అని అర్థం. ఇక్కడ ఎవరు అయితే అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారో వాళ్ళ యొక్క మాట 10 మందిలో చెల్లుబాటు అవుతుంది. ఎవరు అమ్మ యొక్క అనుష్ఠాన పరుల్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ యొక్క మాటకు విలువ లేకుండా పోతుంది. ఇది బగళా శబ్దార్థము. ఒకటి ఆ అర్థం, ఒకటి అర్థం. దీనికి మా నాన్నకు సంబంధం ఏంటంటే మా నాన్న శబ్దస్వరూపుడు ఆయన. అందువల్లనే ఆయన పుట్టి 100 ఏళ్ళైనా, ఆయన మరణించి 45 ఏళ్ళైనా ఆయన ఇవాళ శబ్ద రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పండితులందరి రూపంలో ఇంకా బతికే ఉన్నాడు. కాబట్టి అదే వాక్కు. ఆమె వాక్కు, శబ్దం, ఇక్కడ వాక్కు. కాబట్టే ఈ పీఠానికి వారికి బంధం. అందరూ ఆశ్చర్యపోతారు. చాలా గుళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి, కానీ అవన్నీ ఒక పెద్ద మనిషి అన్నాడు, గురుగారు అవన్నీ కాంక్రీట్ సిమెంట్తో కట్టేవి, ఇవి తపస్సుతో కట్టినవి అని. తపస్సు అంటే ఏమీ లేదు, నిత్యానుష్ఠానము, నువ్వు తప్ప అన్యమెరుంగము. ప్రతి వాళ్ళు గుడికినప్పుడు దండం పెడతారు, కానీ దండం పెట్టినప్పుడు మేము ఇంతకుముందు 10 గుళ్ళు వెళ్ళాము, 11వ గుడికి వస్తున్నాము అంటారు. కానీ నారదుడు భక్తి సూత్రంలో అనన్యాశ్రయత్వం భక్తి అని చెప్తాడు. ఎక్కడికి వెళ్తామో నువ్వు తప్ప ఇంకోటి దిక్కులేదనే భావన ఉంటే తప్ప ఆ దేవుడు అనుగ్రహించడు అని. అది రావడం కష్టము, చాలా కష్టం. ఆ తత్వాన్ని వంట పట్టించుకున్న మహా వ్యక్తి శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు, మా తండ్రి గారు, మా గురువు గారు. ఇక్కడ వారి ఇల్లు. తెలంగాణ ప్రాంతంలో వేదశాస్త్రములు లేవు అని చాలా ప్రాంతాల వాళ్ళు విమర్శిస్తుంటే నా తెలంగాణ దేనికి తీసిపోదు అని మాట్లాడుతున్న ఈనాటి వాళ్ళందరికీ కూడా ఆదర్శ పురుషుడిగా ఆ రోజే ఆయన నా తెలంగాణ వేదశాస్త్రములు కూడా తీసిపోవద్దు అని ఈ వేద పాఠశాల పెట్టి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మాస్టర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో విద్వాంసులు, శాస్త్రాల్లో వేదాల్లో మన కళ్ళ ముందు కనపడుతున్న వాళ్ళంతా కూడా వీళ్ళు ఆయన శిష్యులే. ఇక్కడ చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. ఒకరు 3 వేదాల్లో అధ్యయనం చేస్తే, మరొకరు 18 పురాణాల్లో చేస్తే, మరొకరు శాస్త్రాధ్యయనం చేస్తే ఇలా ఉన్నారు. కాబట్టి మరి మనకు సంబంధం లేకున్నా ఎంతో దూరభారమైన తాడేపల్లి వారు కూడా మరి వారికి అంత ఇదిగా దగ్గరే వచ్చారు. ఇది శాస్త్రి గారి గొప్పతనం. అందువల్లే మేము పోయిన సంవత్సరం అనుకోకుండా సంకల్పించినటువంటి మా నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు పోయిన సంవత్సరం ప్రారంభమయ్యాయి. మేము అనుకున్నాము ఆరంభ సమావేశం చేద్దామంటే అందరూ చేస్తారు కదా, 100వ సంవత్సరం ఆరంభంలో చివరిలో చేస్తారనుకుని మేము అలా మొదలుపెట్టాం. కానీ ఇక్కడ మొదలుపెట్టడమే ఆలస్యం. 2వ సమావేశం కాశీలో జరిగిందండి. కాశీలో కేదార్ ఘాట్లో బ్రహ్మస్వభవనం అని మా గురుగారి యొక్క మా వేదం గురుగారి యొక్క ఆత్మరూపమైనటువంటి బ్రహ్మస్వభవనంలో 2వ సమావేశం. ఆ తర్వాత ఎందరెందరో 12 సమావేశాలు అయిపోయి, తర్వాత 18 సమావేశాలు అయ్యాయి. మొత్తానికి 18 అంటే 18 శక్తిపీఠాలు ఉన్నాయి. కాబట్టి మా నాన్నగారి సమావేశాలు కూడా మేము సంకల్పించకుండానే 18 అయ్యాయి. నేను 18 శక్తిపీఠాలంటే వారి శిష్యుల్లో అతి ప్రధానమైన శిష్యుడు మా పురాణం మహేశ్వర శర్మ. వారేమన్నారంటే, అన్నయ్య మీరు శక్తి సంబంధం శక్తిపీఠాలు అన్నారు, నేను పౌరాణికుడిని కాబట్టి వారి ఇంటి పేరే పురాణం మహేశ్వర శర్మ. 18 పురాణాలు గురుగారి యొక్క ఆశీస్సులు కాబట్టి 18 అయ్యాయి అన్నాడు. మరొక విద్యార్థి ఏమన్నాడు, వ్యాసాలు రాస్తే కరెక్ట్ 36 వ్యాసాలే వచ్చాయి, బగళాముఖి మంత్రాక్షరములు 36 ఉన్నాయి, మేమే లెక్కబడి చేయలే, అన్నీ వచ్చాక కూడితే 36 వచ్చాయి. ఇవన్నీ కూడా దైవికములు అయితే అవుతాయి తప్ప మానవ ప్రయత్నంలో అయితే వాడు ఏ స్థానంలో కూర్చున్నా కావు. మరి అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కడో శివంపేట మారుగ్రామంలో ఉన్నటువంటి విశ్వనాథ్ శాస్త్రి గారిని పిలిచి ఆంధ్ర రాష్ట్ర విభాగానికి మీరే ఉండాలి, మీరు ఉంటేనే అవుతుందని చెప్పి వారి చేతికి అప్పగించినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో అది అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ప్రధానమంత్రిగా ఉన్నప్పటి ఘట్టం అది. ఆ తర్వాత ఎన్నెన్నో వచ్చాయి వారికి. కాకపోతే
ఆనాడు ఇవాళ ఏమీ లేకున్నా సోషల్ మీడియాలో 4 బొట్లు పెట్టుకొని 4 శాలువాలు కప్పుకొని ప్రసంగాలు తప్పొప్పులు చేస్తే వాడు ప్రసిద్ధ పురుషుడు అవుతున్నాడు. కానీ ఆ రోజున ఏమీ లేదు, ఉన్నా చెప్పుకునేటువంటి అవకాశం కాదు, ఇష్టం ఆయనకు లేదు. కాబట్టి ఆయన ఏనాడు అది శాస్త్రి గారు నాన్నగారికి ఇచ్చినటువంటి బహుకరణ. అది ఆ సందర్భము అవన్నీ కూడా చాలా వెతికితే దొరికాయి. అంతేకాదు విద్వాంసుల్ని గౌరవించరు. ఎందుకంటే ఒకే రకమైనటువంటి వృత్తిలో ఉన్నవాడు అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి పోటీతత్వమే. కానీ నాన్నగారిని 1961లో ఆయన చేసినటువంటి శ్రమకి హైదరాబాద్ మహానగరంలో ఒక గజారోహణం వేయండి, ఒక 150 మంది మహాపండితులు ఆయనను ఏరిగెక్కి సుల్తాన్ బజార్ నుంచి బేగం బజార్ వరకు ఆయన ఊరేగిస్తూ ఆయన వెంట మొత్తం పండితులంతా తరలి వెళ్ళారు అక్కడికి. అంటే శివంపేట అని నేను ఒక 100 ఏళ్ల క్రితం తహసీల్ తీసి చూశాను నరసింహరావు సార్. ఏముందంటే ఈ ఊరి పేరు శివాపురం అని ఉందండి. ఆమె శివ ఆమె పేరు, ఆయన విశ్వనాథుడు. అందుకే మన శివంపేట ఒక గొప్ప తత్వం ఏమిటంటే కాశీకి ఈ ఊరికి చాలా సామ్యం ఉందండి. కాశీలో అన్నపూర్ణ ఉంది, మా నాన్నగారి తల్లి పేరు అన్నపూర్ణ అండి. మరి ఆయన భార్యగా అంటే భార్య కావచ్చు, కానీ కాశీలో ఎలా ఉంటుంది అన్నపూర్ణ అంటే ఆ విశ్వనాథుడికి భిక్ష వేస్తూ ఉంటుంది. పిల్లవాడికి భిక్ష వేసే స్వరూపాన్ని తల్లిగా భావిస్తాం కాబట్టి ఈ జన్మలో ఆయన తల్లిగా అన్నపూర్ణ పుట్టింది. ఆయన భార్య అసూయలైనటువంటి శక్తిగా ఆయన భార్య ఉంది. కాబట్టి మరి ఈ చిన్న గ్రామమే అయినా కాశీ మహానగరంతో సమానంగా దీనికి ఔన్నత్యం ఉంది. కాబట్టే 100 ఏళ్ళైనా ఆయన పేరు పెట్టి పిలిస్తే పొద్దున జగద్గురు అయినటువంటి పుష్పగిరి పీఠాధిపతి కూడా ఒక్కటే మాట ఆయన అన్నాడు, విశ్వనాథ శాస్త్రి గారిని విశ్వం గౌరవిస్తుంది అంటే ఆ మహాపురుషుడు సజీవంగా ఉన్నటువంటి బగళాపీఠమే విశ్వనాథ శాస్త్రి గారు తప్ప మరొకటి కాదు అని చెప్పి పొద్దున గురుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు. కాబట్టి ఎందుకు ఇంతసేపు మాట్లాడాలంటే సాధారణంగా పాపం అంటే పెద్దవారు మా రఘునందనరావు గారు లాంటి వారు ఎందరి దగ్గరకు వెళ్ళాలి, బాగా అలసిపోయి ఉంటారు. అయినా ఈ 4 మాటలైనా వారు నేను పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు బగళామ్మ వారిని నాకు బాగా ఇష్టం అని. కానీ ఆ రోజు చెప్పే అవకాశం లేదు, వారి చుట్టూ జనం అంతా ఉన్నారు. ఈరోజు బగళా అంటే ఏమిటో చెప్పి శాస్త్రి గారికి బగళాకున్న సంబంధం చెప్తే తప్ప ఇవాళ ఈ శతజయంతి ఉత్సవానికి మరి విశిష్టత ఉండదు. కాబట్టి నేను ఈ సందర్భంగా కొంచెం అంటే సమయం తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ సన్మానం కూడా మేము ఎవరికి చేశామంటే ఎవరికో పేరున్న వాళ్ళకి కాదు, ఒక వేద విద్వాంసుడికి, ఒక శాస్త్ర పండితుడికి, ఒక ఉపాసకుడికి అలా చేస్తూ వచ్చాం. తర్వాత నాన్నగారి వ్యాసములని ఆంధ్రీకరించినటువంటి పతంజలి గారికి ఓ 4 మహావిద్వాంసుల్ని ఇక్కడ తీసుకొని చేయడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం. మేము చేసినటువంటి ఈ 18 ఈ శతజయంతి ఉత్సవ సభల్లో కూడా ఏం చేశామంటే మా నాన్నగారి పాదుకలు ఉంటాయండి, ఆ పాదుకలు నిత్యం ఇంట్లో దేవుడితో పాటు ఇక్కడ ఉన్నాయండి. మా నాన్నగారి పాదుకల్ని నిత్యం ఇంట్లో మా దేవతార్చనతో పాటు పెట్టుకొని నేను పూజ చేస్తాను, మా కుటుంబం పూజిస్తుంది, దాన్ని ఆరాధిస్తాం. ఆ పాదుకల విశిష్టత అది. కాబట్టే అటువంటి మహాపురుషుడు శతజయంతి ఉత్సవం కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించాం. అంటే మాకు ఇష్టమైన వ్యక్తులుగా మా వ్యక్తులుగా ఆహ్వానం చేయడం జరిగింది. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కాబట్టి మీరు కూడా 2-3 నిమిషాలు మీరు మాట్లాడి మీ అభిప్రాయం వ్యక్తం చేస్తే మేము సంతోషిస్తాం. స్థానికుల కన్నా ఏంటంటే నాన్నగారి దగ్గర 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదువుకున్నారు. మాకు అత్యంత ఆత్మీయులు, అంటే మేము వారి ఇంటి పురోహితులం. నరసింహరావు సార్ గారిని అంటే నాకు ఉద్యోగంలో ఉన్నప్పుడు తెలుసు, ముందు తెలుసు, తర్వాత తెలుసు. మీ అందరికైతే చాలా సుప్రసిద్ధమైన వారు, మంచి పేరున్న అధికారిగా వారికి చక్కని ఇది ఉంది. కాబట్టి వారు నాన్నగారి శిష్యులైనందుకు మనందరం కూడా నాన్నగారి శిష్యులమే. కాబట్టి సతీర్థులు అంటారు, ఓ దగ్గర చదువుకున్న సహాధ్యాయులను సతీర్థులు అంటారు. మేము సతీర్థులం కాబట్టి మీరు అభిమానంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరూ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ శిరోమణి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందమే కాదు సదవకాశం అని నేను భావిస్తున్నాను.
వెంకటేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా నేను ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎప్పుడైతే శ్రీ విశ్వనాథ్ శర్మ గారు తెలుగు పండిత్గా పనిచేసేవారో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అంటే 68-69 అకాడమిక్ ఇయర్ నుండి 73-74 వరకు 5 సంవత్సరాలు విశ్వనాథ్ శర్మ, ఐ థింక్ వామన్ శర్మ, వెంకటేశ్వర శర్మ నాకన్నా చాలా జూనియర్స్ అనుకుంటాను. ఓకే, సో ఒక విషయం ఏంటంటే వారు చక్కని తెలుగు పండితుడు అయినప్పటికీ మాకు అప్పటికున్నటువంటి లిమిటెడ్ మెచ్యూరిటీ, పరిపక్వత వలన వారు అంత పెద్ద స్కాలర్ అనే అవగాహన నాకు అప్పుడు ఉండేది కాదు. నేను ఫ్రాంక్గా మీ అందరి ముందు అడ్మిట్ చేస్తున్నాను. తర్వాత ఎంతో వేరే వేరే అకేషన్స్లో ఎంతోమందిని కలిసినప్పుడు వారు విశ్వనాథ్ శర్మ గారి గురించి చెప్పడం కానీ, ఇక్కడ వేద పాఠశాలను స్థాపించిన తర్వాత ఏ రకమైనటువంటి కృషి చేశారు, తర్వాత వెంకటేశ్వర శర్మ గారు అడిషనల్ డైరెక్టర్ ఉన్నప్పుడు రకరకాల అకేషన్స్లో మాట్లాడడం వల్ల తెలిసింది చాలా ఎక్కువ. నాకు ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతగా తెలిసేది కాదు. అందరి టీచర్ లాగా వారు ఒక మంచి టీచర్ అని అనుకునేవాడిని, అంతే తప్ప అంతకన్నా ఎక్కువగా నాకు వారి పట్ల అవగాహన ఉండేది కాదు. కానీ నాకు అప్పుడు అర్థమైంది కాదు. కానీ ఎంతోమంది చెప్పారు శిరోమణి అనే టైటిల్ అతని స్కాలర్షిప్ కొరకు ఇచ్చిండ్రు అనేది తెలుసు నాకు. కానీ ఎందుకు ఇచ్చారు అనేది అంత డీటెయిల్స్ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆయన పూర్తి పేరు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా గుర్తుంది, శిరోమణి శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. అదే కాకుండా వారు అన్నట్టుగా పురోహితుడు కూడా అప్పుడు అఫ్కోర్స్ మాకు పురోహితం ఎక్కువగా అనంతరామ శర్మ గారు చేసేవారు, వారి బ్రదర్. ఈ స్కూల్ అభ్యున్నతికి నేను బహుశా పుట్టకముందున్నప్పటి నుండి కూడా ముఖ్యంగా అనంతరామ శర్మ గారు ఎప్పుడైతే ఈ శాస్త్రి గారు ఎప్పుడైతే ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మండలాలు ఏర్పడిన తర్వాత ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా కూడా ఆ రోజు ఆయన ఒంటరిగా అతి కష్టం మీద సంగారెడ్డి వరకు వెళ్ళి ఏదో రకాల సిఫారసులు చేసి ఆ రోజు 1950s మన శివంపేటలో హై స్కూలు, ప్రైమరీ హెల్త్ సెంటరు, పోలీస్ స్టేషన్ ఇవన్నింటికి అంకురార్పణ కేవలం అనంతరామ శాస్త్రి గారి నుంచే జరిగింది అనేది మనందరికీ తెలుసు. విశ్వనాథ్ పండిత్ గారిని నేను స్కూల్ వదిలేసిన తర్వాత 1974 తర్వాత మళ్ళీ కలిసే అవకాశం కలగలేదు. కానీ తప్పనిసరిగా దత్తాత్రేయ శర్మ గారు కానీ, వామన్ శర్మ గారు కానీ, వెంకటేశ్వర గారికి ఆ వివిధ అకేషన్స్లో కలవడం జరిగేది. వారి నాన్నగారు చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ గురించి కూడా ఎక్కువగా తెలుసుకునేవాడిని. ఈ స్థాపించినప్పుడు ప్రతిష్టాపన కూడా నేను రావడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురు మీరు ఇంత భక్తి శ్రద్ధలతో శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంత్యోత్సవాన్ని ఇంత గ్రాండ్గా, అంటే ప్యాంపర్ షోలా కాకుండా క్వాలిటేటివ్గా ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి నేను పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నన్ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. అంటే బాల్యం తెలియకపోయినా మీకు నాన్నగారి గురించి తెలుసు, నాన్నగారికి మీ గురించి కూడా తెలుసు. గుటిముక్కల యొక్క పటేళ్ళు అంటే మాకు, అంటే మా ధర్మానికి మూలం అని మా అందరికి బాగా తెలుసు. అది అట్లాగే ఉంది మాకందరికి కూడా. ఇక మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు మాట్లాడబోయే ముందు ఈ ప్రాంతంలో, అంటే ఇప్పటిదాకా నేను నాన్నగారి యొక్క వైదిక విద్య గురించి నేను మాట్లాడడం జరిగింది. అవునా అయ్యా, చాలా సంతోషం. రేపా అయ్యా థర్డ్ అయితే మరి థర్డ్ మా అమ్మ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుందేమో, మీరు అలా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఒకసారి మిమ్మల్ని కోరినట్టున్నాను నేను, అమ్మ దగ్గరికి సపత్నీకులై రావాలి అని. తప్పకుండా 3వ రోజు కాకుండా మళ్ళీ ఇంకో రోజు వస్తారు. అయితే నాన్నగారు ఇంకొక కోణం ఉంది సార్, ఇంకొక 2-3 నిమిషాల కన్నా ఎక్కువ సమయం లేదు. కానీ మా రఘురామశర్మ గారు, మా అన్నయ్య గారు, వారు ఏంటంటే మా నాన్నగారు పండితులు వైదికులు కాకుండా ఆయన అంటే ఈ ప్రాంతంలో ఈ సాహిత్యం అంటే కవిత్వము వాటికి సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ఇక్కడ మెదక్ మండల సాహిత్య పరిషత్తులో మన మెదక్ జిల్లా ఇంతకుముందు ఉన్న జిల్లాకి వారు అధ్యక్షులుగా ఉండేవారు. ఆ సమయంలో ఉన్న వ్యక్తి మా రఘురామశర్మ గారు. ఒక 2-3 నిమిషాలన్నా అంటే ఆ సాహిత్య కార్యక్రమం అయినా సరే, అంటే ఎక్కువ సమయం కాకుండా సారు వెళ్ళాలి అంటున్నారు కాబట్టి మీరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడారు. నమస్సదసే సదస్సులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్తులు అర్పిస్తూ, ఇక్కడ ఈ సందర్భంలో నేను మాట్లాడాల్సింది వేరే విషయాలు ఉన్నప్పటికీ కూడా ఎంపీ గారు, తర్వాత నరసింహరావు గారు, ఆ తర్వాత మా సోమరాజు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక రకంగా నాకు పరిచితులే. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను ప్రస్తావించడం కోసం సమయం తీసుకుంటున్నాను అంతే. 1979 మెదక్ మండల సాహిత్య పరిషత్తు
అనేది ఒక సంస్థ 76లో స్థాపించాం. కేవలం 5గురం కలిసి. మా విశ్వనాథ్ శర్మ గారు, మా పెదనాన్నగారు, కస్తూరి కృష్ణమాచార్యుల వారని ఫస్ట్ ఎమ్మెల్యే సంగారెడ్డి, ఆ తర్వాత కెరవల రామరెడ్డి గారని ఒక న్యాయవాది, విశ్వనాథ్ శాస్త్రి గారు, నేను, ముదిగొండ అంగేర శర్మ గారు, 5గురం కలిసి రాత్రి 12ంటికి మెదక్ మండల సాహిత్య పరిషత్తు అనే ఒక సంస్థను స్థాపించాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు, పల్లెల్లో కార్యక్రమాలు చేశాం. సాహిత్యం అంటే ఏమిటో కూడా, భాష అంటే కూడా తెలియనటువంటి పల్లెల్లో కూడా సాహిత్య కార్యక్రమాలకు 100 మంది కాదు 1000 మంది వచ్చారు. ఇక్కడ నేను ప్రస్తుతం చెప్పాల్సింది ఒక విషయం. శివంపేట విశ్వనాథ్ శాస్త్రి గారు, ఈ 2 అవినాభావ సంబంధమైనటువంటి పేర్లు. ఒకటి ఫస్ట్ వేద పాఠశాల. ఈ సభాముఖంగా చెబుతున్నాను మా వెంకటేశ శర్మకు. ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావించాను అనుకుంటాను. అనేక చోట్ల వేద పాఠశాలలు ఇవాళ ఏర్పడ్డాయి అంటే దానికి మూలం మన శివంపేట మా విశ్వనాథ శాస్త్రి గారి వేద పాఠశాల. తెలంగాణలో వేద పాఠశాలలు లేని సమయంలో ఎంత ధైర్యంగా అంటే ఆనాడు ఇక్కడికి రావడానికి ఎంత కష్టాలు పడేదో. ఆ సర్వీసులు చక్కగా నడవకపోవడం, అలాంటి సందర్భంలో కూడా వారు ఇక్కడ వేద పాఠశాలను పెట్టి తాను ఎక్కడికి బదిలీ అయితే మెదక్కు పోతే మెదక్లో తన పాఠశాలను తీసుకొని పోయినాడు. అంటే అంత కష్టపడ్డాడు. ఆ వేద పాఠశాల 5 లక్షల రూపాయలు ఇప్పటికీ కలెక్టరేట్లో ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఎంపీ గారు మనకు ఈ ప్రాంతానికి ఎంపీ గారు కాబట్టి, వారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం కోసమనే నేను ఈ సమయం తీసుకున్నాను. మళ్ళీ తెలంగాణ పౌరోహిత పరిషత్ పక్షాన శివంపేటలో ఖచ్చితంగా ఈ బగళాముఖి ఈ సంస్థానంలో వేద పాఠశాలను మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఖచ్చితంగా మా వెంకటేశ్వర శర్మ ప్రయత్నం చేయాలి. మా రఘునందన్ రావు గారు, నరసింహరావు గారు దానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలని మరీ కోరుతున్నాను. ఇది ఇవాళ మా పెదనాన్నగారి శతాబ్ది ఉత్సవాల సందర్భంలో ఈ మాట వీళ్ళు ఇస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఉట్టికి కాదు, ఖచ్చితంగా మన దగ్గర మళ్ళీ వేద పాఠశాల ప్రారంభం కావాలి. దానికి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. ఇది ఒకటి. ఇక రెండవది మరొక్కటి, మెదకు అనగానే విశ్వనాథ శాస్త్రి గారి కంటే కూడా చాలా శతాబ్దాల కంటే ముందు అసలు విశ్వనాథ శాస్త్రి గారికి ఇంత కీర్తి రావడానికి కూడా కారకుడైనటువంటి మల్లినాథ సూరి అనే ఒక మహాపండితుడు మన కొల్చారం వాడు. 1969వ సంవత్సరంలో నా అనుభవం చెబుతున్నాను. నేను జగన్నాథరావు గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు మా తాతగారికి శిష్యులు. అయితే వారిని కలవడం కోసం నేను కౌన్సిల్కి వెళ్ళాను. ఏదో అప్పుడప్పుడు పోయేవాడిని. వారి కోసం నేను కూర్చున్నాను. బాటం శ్రీరామమూర్తి గారు అక్కడికి వచ్చారు. వారు సాంస్కృతిక శాఖ మార్చులు. అప్పుడు సరే పరస్పర పరిచయం జరిగింది. వారు చాలా పెద్దవారు, నేను చాలా పిల్లవాడిని, అప్పుడు 35-40 సంవత్సరాల పిల్లవాడిని. అయినా కానీ నాతో ఎంత చనువుగా మాట్లాడారో, వారి సహృదయతకు నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు వారు ఏమన్నారంటే, సార్ మీరు ఎక్కడంటే మెదకు, మాది నర్సాపూర్, ఇట్లా నేను జగన్నాథరావు గారి కోసం వచ్చాను అది చెప్పిన తర్వాత, ఈ కొల్చెరము మల్లినాథ సూరి అనేది మీ దగ్గరనేనా సార్ అని అడిగాడు నన్ను. అంటే అవునండి మా దగ్గరనే. అయ్యో ఒక్కసారి ఆ పవిత్ర ప్రదేశాన్ని నేను కళ్ళ చూడాలండి అని అన్నారు. అదేం భాగ్యం సార్, మీరు ఆజ్ఞ ఇవ్వండి, నేను 2 రోజుల్లో నేను
మీ ఏర్పాటు చేస్తాను అని అన్నాను. వెంటనే లేచి తన కారులో కూర్చున్నబెట్టుకొని నన్ను రవీంద్ర భారతిలో అప్పుడు సాంస్కృతిక శాఖ సోమయాజుల వారు డైరెక్టర్ అక్కడికి తీసుకొని వచ్చాడు. సోమయాజుల వారిని నన్ను పరిచయం చేసి నేను కొల్చారం పోదామని అనుకుంటున్నాను, మీరు ఆ ప్రయత్నం ఏది దానికి సంబంధించినటువంటి వీరు చేస్తారు, మీరు సహకరించండి అని అన్నారు. అప్పుడు మన దగ్గర జానకి రామచంద్రన్ గారు కరెక్టర్, ఆమె కూడా చాలా సహృదయురాలు, మంచి సంస్కృత పండితుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటిది ఆమె. ఆమెను కలిసినాను. 2 రోజుల్లో వారి ప్రోగ్రాం కొల్చారంలో పెట్టాం. ఆ ఇంటిని అంటే పూర్వంలో నుండి వస్తున్నటువంటి ఆ ఇంటిని నేను ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాము అని అన్నారు. వెంటనే ప్రకటించారు. ఒక 30,000 రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని ప్రభుత్వం తీసుకున్నట్లుగా మనకు ఆర్డర్స్ కూడా వచ్చాయి. అయిపోయింది. అదే సభాముఖంగా నేనేం కోరానంటే, ఇక్కడ మల్లినాథ పీఠమును ఏర్పాటు చేయండి, ఒక సంస్కృత ఒక విద్యాలయాన్ని, ఒక వేద పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరా. దానికి మా ఆనాటి సభ కూడా మా విశ్వనాథ్ శాస్త్రి గారే అధ్యక్షులుగా ఉన్నారు. వారు దాని మీద మల్లినాథేశ్వరి గారి మీద చాలా గొప్పగా చెప్తే భాటం వారు చాలా ఆనందపడ్డారు. తప్పకుండా నేను ఇక్కడ మల్లినాథ పీఠాన్ని ఏర్పాటు చేయడానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇస్తాను అని అన్నారు. కాలం కలిసి రాల వారం రోజుల్లో వారు ఆ పదవి నుండి వేరే పదవికి వెళ్ళిపోయారు. అది కాలేదు. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కరణం రామచంద్రరావు గారితో ఎన్నోసార్లు అడిగాను, జగన్నాథరావు గారిని కూడా కోరాను, ఇంకా ఇందరిందరినూ అడిగాను, కానీ ఎప్పుడూ కాల. చంద్రశేఖరరావు గారికి కూడా నేను ఈ కొల్చారం విషయంలో, ఎందుకంటే వారికి సాహిత్యాభిమానం బాగా ఉండేది కాబట్టి వారికి అంటే ముఖ్యమంత్రి కాకముందు వారితో నాకుండే సాన్నిహిత్యంతో వారితో చాలాసార్లు చెప్పాను, చేద్దామని అన్నారు. ఎక్కడ ఎప్పుడూ కాలేదు. చాలా ప్రయత్నాలు జరిగినాయి. ప్రస్తుతము నేను మన మెదక్కు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రస్తావన తీసుకురావడం జరుగుతున్నది. వారు తమ అమూల్యమైనటువంటి మాటల్లో ఈ విషయాన్ని ఏమైనా ప్రస్తుతిస్తే నేను చాలా ఆనందపడతాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. కాబట్టి మెదక్ మండల సాహిత్య పరిషత్తు అనుబంధంగానైనా సరే మొత్తం మీద మల్లినాథ పీఠాన్ని మన మెదకులో రఘునందన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అతి సమయంలో మీరు తీసుకొని ఆ కార్యక్రమానికి మాత్రం మీకు ఏమాత్రమైనా మా నుండి సహాయ సహకారాలు అంటే శాబ్దికమైనటువంటివి. మేమేమి అధికారంలో లేము, మీరు అధికారులు కాబట్టి అధికారంలో ఉన్న మీరు, అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఈ సంస్కృతానికి, సనాతన ధర్మానికి, సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా మల్లినాథ పీఠాన్ని ఏర్పాటు చేయించాలని ఈ సభాముఖంగా మీతో సవినయంగా కోరుతూ, ఒకటి వేద పాఠశాల, రెండవది మల్లినాథ పీఠం, ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తే చాలా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను సభాముఖంగా కోరుతూ ముగిస్తున్నాను. చాలా సంతోషం. అయితే ఒకటి, నాన్నగారు సుప్రసిద్ధ విద్వాంసులు, ఇది మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అంటే మల్లినాథ సూరి గురించి ఎవరికి తెలియదు, చాలా తక్కువ తెలుసు. మన సంస్కృత కావ్యాలు అన్ని సులభంగా అర్థం కావు. వాటి కోసమని వాటికి వ్యాఖ్యానం రాసిన మహాపురుషుడు మల్లినాథ సూరి. ఆయన మనకు కుల్చారం అనే గ్రామం, దాని పేరేదో ఉంది, ఆ కుల్చారం అనే గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత వారణాసిలో ఆయన తన గ్రంథాలకు వ్యాఖ్యానం రాసినట్టుగా చరిత్ర ఉంది. తర్వాత ఈ విశ్వనాథ నాన్నగారికి కూడా అభినవ మల్లినాథ సూరి అని అప్పుడు బిరుదం ఇవ్వడం కూడా జరిగింది. మెదక్ మండల సాహిత్య పరిషత్ తరఫున ఇవ్వడం జరిగింది. అయితే ఇక సమయం లేదు. ఒక్కటేంటంటే
మనకి ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ జరగాలని కోరుకోవడం మంచిది. ఎందుకంటే సత్యాహ ఏతాహ ఆశిస్తుంటూ మళ్ళీ మంత్రార్థములు నిజం కావాలి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అయితే అంటే ఒకటే సార్, అంటే వారి గురించి చెప్పడానికి పెద్దగా కాదు కానీ వ్యక్తమైన మనిషి కాదు. అంటే నేనంతా నేను ఇంత అని గొప్ప చెప్పుకున్నవాడు కాదు. ఆయన లేకున్నా ఆయనకు గొప్ప అలా కనపడుతూ అంతర్వాహిని సరస్వతి నది ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో బహుముఖంగా ఆ రకంగా ఉంది. ఒకరిలో ఒక రకంగా, ఒకరిలో ఒక రకంగా, మరొకరిలో ఒక రకంగా ఉంది. పెద్ద పెద్దవాళ్ళు ఆ రోజుల్లో అంటే ఏమీ లేదు సార్, వ్యక్తిగతమైన అపేక్ష ఏముండకపోయేది, తనకంటూ ఇది కావాలని ఏముండకపోయేది. ఇప్పుడు మా అన్నగారు అడిగారు కానీ ఆయనకు ఆ వేద పాఠశాల ఎవరో పెట్టాలని, లేదా మల్లినాథ పీఠం ఎవరో పెట్టాలని అవన్నీ ఏమీ లేవు. ఆయనకు తన వంతు కర్తవ్యంగా తాను ఇక్కడ జన్మించినందుకు తాను బతుకున్నంత కాలం ధర్మానికి సేవ చేయాలి తప్ప మరొకటి ఉండేది కాదు. ఆయన ఏనాడు మమ్మల్ని సొంత పుత్రులను, వాళ్ళని పుత్రులు కాదు శిష్యులను, లేదా ఇంకో రంగా ఏనాడు చూడలేదు. ఈ సమాజం అంతా ఒక్కటే. సమాజంలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటే అదే చాలు, నాకు అదే నా పరమార్థం అని ఆయన అనుకున్నారు. కాబట్టి ఇవాళ ఆయన లేడు అన్నది పదమే లేదు, ఆయన శాశ్వతంగా ఉన్నాడనే చెప్తుంది. కాబట్టి మీలాంటి పెద్దలు ఇక్కడికి రావడం సంతోషం. ఇక ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యుల వారిని కూడా మరి వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమయం ఎక్కువ తీసుకుంది, ఏమనుకోవద్దండి మమ్మల్ని. సభా సరస్వతికి వందనం. ఈ సాయం సంధ్య వేళ శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంతమంది పండితుల ముందు నాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి వేదికకు, నాతో పాటు వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మాజీ కోల్ ఇండియా చైర్మన్ గారు నరసింహరావు గారు, సోమరాజు గారు, రఘురామ శర్మ గారు, వెంకట శర్మ గారు, పతాంజలి గారు, మిగతా పండితులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. సో మీ అందరి పండితుల ముందు మాట్లాడాలంటే అది హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టే ఉంటుంది. అందుకని రఘురామ శర్మ గారు అడిగినటువంటి 2 మాటలు, శాస్త్రి గారి గురించి ఒక 2 మాటలు చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగించుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా వారు అడిగిన కొల్చారం మల్లినాథ సూరి పీఠాన్ని పునరుద్ధరణ కోసం భారత ప్రభుత్వం తరఫున, కల్చరల్ మంత్రిత్వ శాఖ తరఫున 100% ప్రయత్నం చేస్తాను. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి సమయంలోనే మల్లినాథ సూరి వారి ఆశ్రమాన్ని, పీఠాన్ని ఖచ్చితంగా పునరుద్ధరింపజేస్తాను. భారత ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన నిధులు రావడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మెదక్ ఎంపీగా మాకు సంవత్సరానికి వచ్చే 5 కోట్లలోంచి కొంత కేటాయించి ఖచ్చితంగా ఆ పీఠాన్ని పునరుద్ధరింపజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో తెలుగు సార్లు చెప్పినప్పుడు విన్నాం మల్లినాథ సూరి గారి గురించి. తిరిగి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాశస్త్యం గురించి, తెలంగాణ కవుల గురించి, ఆంధ్ర ప్రాంత కవులతో కంపేర్ చేయాల్సి వచ్చినటువంటి పద్ధతి పోటీలు వచ్చినప్పుడు టీవీ ఛానల్ చర్చలలో మేము మల్లినాథ సూరి గారి చరిత్రను చదివి మా మెదక్, మా కొల్చారం, మా మల్లినాథ సూరి గారని టీవీ ఛానల్ డిబేట్లలో చెప్పేవాళ్ళం. తిరిగి ఈరోజు రఘురామ శర్మ గారు గుర్తు చేసినారు, తప్పకుండా దాన్ని పునరుద్ధరింపజేస్తాం. కాకపోతే వేద పాఠశాల పునరుద్ధరణకు సంబంధించి మీలాంటి పెద్దలు ఎవరైనా ముందుకొస్తే మేము చేయగలిగేటువంటి సహాయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా వేద పాఠశాల పునరుద్ధరణకి మేము సాయం చేస్తాం. కానీ మాకు వేదం రాదు, పాఠశాలలలో టీచర్గా చెప్పగలుగుతాం కానీ వేదాలు చెప్పలేం. అంటే మీలాంటి పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి ఆ వేద పాఠశాల పునరుద్ధరణకి మీరు ముందడుగు వేస్తే రాముడు వారధి కడుతుంటే ఉడతలు సాయం చేసినట్టు మేము కూడా ఎంతో కొంత ఆ వేద పాఠశాల పునర్నిర్మాణానికి, దాని పునరుద్ధరణకి ఖచ్చితంగా మేము సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పదవిలో ఉన్నా లేకున్నా నరసింహరావు గారు ఈ మండలానికి సంబంధించినటువంటి వారు, సహాయం కావాలని ఎవరైనా పోతే ఖచ్చితంగా చేస్తారని వారి గురించి నేను కూడా విన్నాను. కాబట్టి ఈ 2 కార్యక్రమాల లోపల నాతో పాటు వారు కూడా వారికి ఉన్నటువంటి శక్తియుక్తులను ఉపయోగించి సహాయ సహకారాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా పెద్దలు వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ ఆలయ ప్రారంభానికంటే ముందు వెంకటేశ్వర శర్మ గారు నా దగ్గరికి వచ్చినారు. నేను అంతకుముందు బగలాముఖి దేవస్థానం కోసం దత్యా పోయేవాడిని, మధ్యప్రదేశ్ దత్యా అటు పోయేవాడిని రెగ్యులర్గా. ఎప్పుడైతే శర్మ గారు వచ్చి ఇక్కడ గుడి కడుతున్నామని చెప్పినారు, నేను అప్పుడప్పుడే ఎంపీ గెలిచినాను, లేదా ఎలక్షన్స్ ముందో వారు వచ్చి నన్ను గెలిచిన, ఎన్నికల కంటే ముందు గెలిచినారు. సో నేను అప్పుడు అనుకున్నాను దత్యాకు పోవాల్సినటువంటి అవసరాన్ని శర్మ గారు లేకుండా చేస్తున్నందుకు శర్మ గారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే దత్యా చాలా దూరం, మధ్యప్రదేశ్ చంబల్లో దాకా పోయేవాలి, చాలా దూరమైనటువంటి ట్రావెల్ చేయాలి, ఇబ్బందికరంగా ఉంటుండే దత్యా పోయి అమ్మవారి దర్శనానికి పోవాలంటే.
తర్వాత ఇక్కడికి 2-3 సార్లు వచ్చినాను. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా అన్ని రంగాల్లో 100% మీలాంటి పండితుల సూచనల మేరకి ఖచ్చితంగా ఏ రంగంలో మా సేవలు ఉపయోగపడతాయి అనుకుంటే అక్కడ మేము ఉపయోగపడేందుకు ఖచ్చితంగా మీ ఓట్లతో, మీ ఆశీస్సులతో, మీరు ఇచ్చినటువంటి అండదండలతో ఈ మాత్రం మెదక్ ఎంపీ బాగా మాట్లాడతాడని పేరు వచ్చిందంటే మీలాంటి అనేక మంది గురువులు మా సిద్దిపేట కాలేజీలో రాఘవేంద్ర శర్మ గారు అని ఉండేవారు, మాకు తెలుగు చెప్పేవారు సార్. ఆ సార్ లాంటి అనేక మంది సార్ల ఆశీస్సులతోటి ఇందాక ఎదిగినాం. ఖచ్చితంగా శాస్త్రి గారి గురించి నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. నా డేట్ ఆఫ్ బర్తే 1968. సో కాబట్టి నేను చాలా చిన్నవాడిని. సో వారి గురించి నాకు తెలవడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చినప్పుడు పతంజలి గారు మాట్లాడుతూ వారు రాసినటువంటి పుస్తకాల గురించి, వారికి సంబంధించినటువంటి అంశాల గురించి చాలా విషయాలు చెప్పినారు. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి వేద పాఠశాలను ఏర్పాటు చేసి తెలంగాణలో పండితులకి పాండిత్యానికి కుదవలేదని ఇతర ప్రాంతాల పండితులతో పోటీ పడినటువంటి మాన్యులు, వారిని నేను వ్యక్తిగతంగా వారు ఉన్నటువంటి సమయంలో కలుసుకోలేకపోయినప్పటికీ ఈ రకంగా మీ అందరి సమక్షంలో ఈరోజు వారి శత జయంతి ఉత్సవ వేడుకల్లో మీ అందరి ఆశీస్సులతో ఎదిగిన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడికి రావడం నిజంగా నా గర్వంగా భావిస్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు సదా మా మీద ఉంటే తప్పకుండా భవిష్యత్తులో ఇట్లాంటి భారత సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మీతో కలిసి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇంతమంది పండితుల ముందు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర శర్మ గారికి వారందరి ఆశీస్సులతో తక్కువ సమయం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే వారి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. ఇప్పుడు వారు రాసిన పుస్తకం ద్వారా తప్పకుండా తెలుసుకుంటాం. 101 సంవత్సరానికి మళ్ళీ ఇట్లాంటి వేదిక ఏమన్నా పెడితే మీ అందరితో పోటీపడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి పండితులకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకసారి నాన్నగారి పాదుకలకి పుష్పమాల వేస్తే రండి. నాన్నగారికి పులహారం పాదుకలు నిత్య పూజ అవుతాయండి. శ్రీ విద్యా రూపంలో పూజిస్తాము. మా అందరికి మంత్రదీక్ష వారే ఇచ్చారు. బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కూర్చోండి మీరు కూర్చోండి కదా. మాట అడ్డు లేకుండా పోయి ఫోటోకి అడ్డు లేకుండా పోయి. ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాత్ అతః శాంతిం ప్రయచ్చ మే. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నాన్నగారు ఆధ్యాత్మికవేత్త కాబట్టి శంకరాచార్యుల వారి విగ్రహాన్ని మెమంటోగా ఇస్తున్నాం సార్. వారికి ఆదర్శం, వీరు మనందరికీ ఆదర్శం కాబట్టి వారిని ఇచ్చాం. వారి అందరికి కూడా ఈ పుస్తకం వారి చేస్తారు. అయ్యా ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యా ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ. ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానైః ప్రమోదమానైః అభిమన్యమానైః పుత్రైః పౌత్రైః శ్రీవర్ధతాం దీర్ఘమాయుః. చాలా చాలా కృతజ్ఞతలు. సమయం ఎక్కువ తీసుకున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి సంతోషం. అందరికీ కృతజ్ఞతలు. శేఖర్ గారు, మన సోమరాజు గారు ఒకసారి దేవాలయం తీసుకెళ్ళి
సో ఇంత మంచి కార్యక్రమంలో ఎటు చూసినా ప్లాస్టిక్ కనబడతా ఉంది. కాబట్టి బాధ్యత గల ఎంపీగా మా పండితులందరూ కూడా ఒక విజ్ఞప్తి, గుడి ఆవరణలలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనబడకుండా దయచేసి చూడాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రసాదం కూడా ప్లాస్టిక్ కవర్లలో ఇస్తూ ఉన్నారు. దీనికి ఆల్టర్నేట్గా పేపర్ కవర్స్ వచ్చినాయి, కొంచెం దయచేసి వాటిని వాడితే బాగుంటుంది. ప్రిమిసిస్ అంతా ప్లాస్టికే కనబడుతుంది చూడండి. ఒక్కసారి దయించి పెద్ద మనసుతోటి మీరు ప్రతి గుళ్ళో కూడా ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. అయ్యా ఇక వెంకన్న 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 వెళ్ళారు కదా, మీరు అంతా వెళ్తారా మళ్ళీ? పిలుస్తున్నా వీడు. యాదగిరిగుట్ట దేవాలయం పురోహితులు శ్రీ గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దంపతులు అదే ఇదేమిటంటే గత సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి ఆ రోజునాడు నాన్నగారి 100వ సంవత్సరం పడుతున్నటువంటి సందర్భంలో శతజయంతి కార్యక్రమాన్ని మొదటగా శివంపేటలో ప్రారంభించిన తర్వాత వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మా ప్రాంతాల్లో కూడా మేము మా గురువుగారి యొక్క శతజయంతి ఉత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి వారందరూ కూడా అంటే ముందుకొచ్చి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వేద విద్యార్థులందరికీ కూడా ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టుగా ఇది సన్మానం అని కాదు, వారి ఆశీస్సులను అనుకొని తీసుకోవలసిందిగా ప్రార్థన. దత్తనా రండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖే తయామాసగం సృజామసి మానో హిగుంసి జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ. ఓం యా ఫలినేర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. అన్న మహేశ్వరన్న సూచన ఏం చేస్తున్నాడంటే ఇట్లా ఒకళ్ళు కూడా పిలిస్తే ఆలస్యం అవుతుంది. కాబట్టి
కాశీ బ్రహ్మస్వభవనం మొదటగా రెండవ శతజయంతి ఉత్సవం చేశారు. దాంట్లోంచి శ్రీ దర్శనం వెంకన్న గారు, కాసుల చంద్రశేఖర శర్మ గారు, లగ్డారం చంద్రమౌళి శర్మ, అలియాబాద్ రామ్మోహన్ శర్మ మరియు లలితాదేవి ఆశ్రమాలయం నిజామాబాద్, వేలేటి పశుపతి శర్మ, పారువెళ్ళ శ్రీధర శర్మ, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్ పురాణం మహేశ్వర శర్మ గారు, చెప్పినా మంగళంపల్లి వేణుగోపాల శర్మ, పురాణం శ్రీనివాస శర్మ, మంగళంపల్లి శ్రీనివాస శర్మ, రొట్టె మణిశంకర శర్మ, మల్లోజ్జల హరికృష్ణ శర్మ, తల్లం దేవి ప్రసాద్ శర్మ. వీళ్ళంతా కూడా నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వేదికపైకి రావాలి దయచేసి సకుటుంబంగా. శ్రీ నారసింహి గురుస్థానము చుంచనకోట శ్రీ లలితామతి శర్మ గారు. ఆ తర్వాత పట్లూరు అయిపోయింది. శ్రీ సీతారామాశ్రమం ఇది అయిపోయింది. శ్రీ లక్ష్మీ హయగ్రీవాశ్రమం యాగరిగుట్ట కూడా అయిపోయింది. శ్రీ గణేశ మందిరం బోయిన్పల్లి ధారూరు పురుషోత్తమన్న గారు, శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రం శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారు. దంపతియుక్తంగా శ్రీదత్త నిర్మలాశ్రమ ఆలయం నిజామాబాద్ శ్రీ లోకల శ్రీకాంత్ శర్మ గారు. తోకల శ్రీకాంత శర్మ గారు. శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం వరంగల్లో జరిపినటువంటి కార్యక్రమంలో శ్రీ పాలకుర్తి నృసింహ శర్మ గారు, జగర్లపూడి శ్రీరామ శర్మ గారు, ఎల్లంభట్ల నాగరాజ శర్మ, ఎల్లంభట్ల రమేశ శర్మ గారు. పాండురంగాశ్రమం అయిపోయింది. యాదగిరిగుట్ట శ్రీధర్ మా తమ్ముడు వేదిక మీదకి రావాలి. శ్రీ లలితా చంద్రమౌళీశ్వరాలయం శ్రీ వేలేటి రాజేంద్ర శర్మ గారు. అందరూ కూడా దంపతులతో సహా రావాలంటే ఒక్కళ్ళొక్కళ్ళే వస్తున్నారు అందరూ. పిల్లలు రమ్మనండి ఎవరన్నా శ్రీధర్. పిల్లలు చరణ్ చిన్న ఇటు రావాలి ఒకసారి, మీరు అన్నం తీయాలి కొంచెం. రమ్మని దా. చెప్పినా కిషన్ బాబు పేరు చెప్పినా. ఫోటోలు తీసుకోవాలి. రామక పాండురంగ శర్మ దంపతులు వేదిక మీదకి రావాలి. రామక పాండురంగ శర్మ దంపతులు, పాండురంగ శర్మ కళ్యాణి ఇద్దరు. అర్చంతు పుత్రక ఉదపురన్న ధృష్ట్వర్చత యా
వచ్చిందా ఉన్నది ఇక్కడ కొంచెం మహ్యన్నమంతాం ప్రతిశ్చతస్రస్త్వయాధ్యక్షేణ జయేమ మమ దేవ్ కుచుబ సర్వ వేలేటి సిద్ధరామేశ్వర శర్మ దంపతులు వేలేటి సిద్ధరామేశ్వర శర్మ దంపతులు మురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు. కాశీ బ్రహ్మస్వ భవనం దర్శనం వెంకన్న గారు, కాసుల చంద్రశేఖర శర్మ, మల్లోజ్జల చంద్రమౌళి శర్మ వేదిక మీదకి రావాలి త్వరగా. వామనం ఆ. అయినా టిక్కులు పెట్టుకున్నావా లేదు? శ్రీ మల్లోజ్జల శంకర శర్మ గారు ఇది ఉందా ఇక్కడ గారు చంద్రమౌళి శర్మ, చంద్రశేఖర్ శర్మ, దర్శనం వెంకన్న గారు. మీరు ఆచమనం తర్వాత చేదురు రండి, ఆచమనం తర్వాత చేదురు రండి రండి రండి. దంపతియుక్తంగా గాయత్రీదేవి, దత్తు నువ్వు కూడా రావాలి. అమ్మకు చేత అవ్వట్లేదు. అదే సుబ్రహ్మణ్యం తీసుకొస్తున్నాడు బయట నుంచి చూస్తాం లోపలికి రావాలి. అది బాగా ప్రాబ్లం అవుతున్నది చూసి వెళ్తాం. ఒక 2 నిమిషాలు అయిపోయింది కానివ్వండి నేను చూసే వెళ్తాను. 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అంటే అమ్మకు చేత అక్కడ చూడండి మూత్రం అప్పటి నుంచి ఇట్లా బిగపడుతుంది నడుస్తలేదు. నేను మళ్ళీ తప్పకుండా అయ్యో పోతుంది ఎన్నిసార్లు రాదు ఇక్కడికి వస్తాను. మహాదేవ్ ఇది మహాభాగ్యం. ఇది ఏమి సామాన్యమైన విషయం. ఎవరి ఈ కార్యక్రమం అమ్మగారిని చూడడం, ఈ నాన్నగారి కార్యక్రమాన్ని రావడం, మీరు ఇంత బిజీ ఉండగా మాత్రం అదే 10,000 మీరు ఏం అనకండి ప్లీజ్. నాకు ఎందుకే ఉండాలి వీళ్ళతో బయటికి
ब्रह्मतत्त्वं युवानं परिशिष्टान्ते वसदृशगणैरावृतं ब्रह्मणे आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मान तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात् करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भो निधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः श्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ताभृशं वादिनः मायाशक्तिविलासकल्पितमः व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायापरिभ्रामितः अत्रः कर्णोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रतादिविचिता सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां भद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राध्यात्मना भेदतः स्वप्ने जागृतिवाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो निलोम्बरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्च्छष्टकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमनना ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूति सहितं स्यादीश्वरत्वं सतः सिद्धेत् तत्पुनरष्टथा परिणतं चैश्वर्यमव्यागतं वटविटविसमीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःख
ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోల్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ. గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. అంగుష్ఠతర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం సృజ్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోగతాచ్చివ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాదం పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. మన్నాదం పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. ప్రణతోస్మి సదాశివం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. సద్గురునాథ భగవాన్ కీ జై. ఓం శతం దేవ శరదో వర్ధమాన శతం హే. మాణిక్యం బావ గారు దంపతులుగా రావాలి. భవానక్క సోమయాజుల దంపతులు పైకి రావాలి. అదేవిధంగా గోపన్న పైకి రావాలి. శాస్త్రుల వేణుగోపాల శర్మ. రామారావు మామ గారు, భాగవతుల రామారావు మామ గారు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంకీర్తయేదేత్. ఏవ దేవతాః ప్రీణాతి శతాయుధాయ శతవీర్యాయ శతోతయేభిషాహే. శతం యో నః శరదో అజేతానింద్రో నేషదతి దురిత్ విశ్వా. ఏ చత్వారః పథయో దేవయానా అంతరాజ్యా వా పృథివీ వియంతి. తేషాం యో అజ్జాని మజేతి మావః తస్మై నో దేవాః పరిదత్తేః సర్వే.
గ్రీష్మో హేమంత ఉత నో వసంతః శరద్వర్షా సువితన్నో అస్తు తేషామృతో నాగో శతశారదానా నివాత ఏషామభయే స్యామ ఇదువత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృణ బృహన్నమః శాం వయగోసు మతో యజ్ఞయానాం జోగజిత్ అహతాస్యామ భద్రాన్న శ్రేయः సమనేష్టదేవ త్వయా వసేన సమశీమహిత్వా సనోమయో భూః పితో ఆవిశస్వసంతోక వేస్యో నః ఏనాంగిరసోంగిరసో ఏనాంగిర మహిమానం మహిమానమంగిరసో ఏనాంగిరస్ మహిమానం అంగిరసో మహిమానం మహిమానమంగిరసోంగిర మహిమానమానశురానశుర్మహిమానమంగిరసోంగిర మహిమానమానశుః మహిమానమానశురానశుర్మహిమానం మహిమాన నశుస్తేన తేనానశుర్మహిమానం మహిమానమానశుస్తేన ఆనశుస్తేన తేనానశురానశుస్తేనైత్ తేనానశురానశుస్తేనైతు తేనైత్వేతు తేన తేనైతు యజమానో యజమాన ఏతు తేన నైతు యజమానః ఏతు యజమానో యజమాన ఏత్వేతు యజమాన స్వస్తి స్వస్తి ఏత్వేతు యజమాన స్వస్తి యజమాన స్వస్తి స్వస్తి యజమానో యజమాన స్వస్తి 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 ఐంద్రాగ్యేన దేవా జ్యోతిషోర్ధ్వా ఉదాయనయేనాదిత్యా येन रुद्राः येनाङ्गिरसो महिमानमानशुस्तेनैतु यजमानस्वस्ति ऐन्द्राग्नमुपसादितं सर्वाभ्यो वा एष देवताभ्यो जुहोति योऽग्निहोत्रं जुहोति यथा खलु वैधेनुं तीर्थे तर्पयति एवमग्निहोत्रे यजमानं तर्पयति तृप्यति प्रजया पशुभिः प्रसुवर्गं लोकं जानाति पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यो चैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। విద్యార్థి విభాగం అంటే మా శిష్యవర్గం అంతా కూడా 12 మాసాల నుంచి మళ్ళీ ఎక్కడ సమావేశం, ఎక్కడ మళ్ళీ మనం కార్యక్రమం చేసుకోవాలి ఏమిటి అని మొత్తం ఇదంతా కూడా ఈ సంవత్సరం నుంచి మా అందరి మనస్సులో సమావేశం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మాట్లాడుకోవడం, ఇలా చేసుకుందాం, ఏం చేద్దాం అని ప్రతి చోట విద్యార్థులంతా కూడా ప్రతి చోట కూడా ఇవాళ ఇక్కడ ఈ చివరి మహోత్సవం అని ఎంత ఘనంగా చేశామో ప్రతి చోట కూడా ఈ విద్యార్థులంతా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది, ప్రతి చోట చేశారు. కాబట్టి వారి శిష్యులమే అయినా వారి కుమారులుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాం. పొద్దుటి నుండి ఇక్కడ సమాపన మహోత్సవం జరుగుతున్నది అనే విషయాన్ని అనుకుంటున్నప్పటిల్లా కూడా మా అందరికీ బాధ కలుగుతున్నది. సంవత్సర కాలము ప్రతి నెల 15 రోజులకు ఒకసారి సమావేశమైనటువంటి మనము ఇక సంవత్సరం కార్యక్రమాలు జరుపుకున్నాం కదా,
దీనికి ఉద్యాపనగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అనే మాట అది చాలా బాధను కలిగిస్తున్నది. అందుకనే నిన్ననే ఒక సూచన చేసినాడు మా వెంకన్న, ఇది సమాపనోత్సవము అని అనుకోకండి, ఇది శత జయంతి ఉత్సవ మహాసభ అని మాత్రమే దీన్ని అనండి అని అన్నారు. అది కొంత ఊరటనిచ్చినది. అన్నట్టుగానే మనమంతా కూడా నిజానికి ఈ 40 సంవత్సరాల నుండి శాస్త్రి గారి శ్రాద్ధం రోజు నాడు మాత్రమే కలుసుకొని కొంతమందిమి ఈ 40 ఏళ్ళు గడిపినాము. కానీ గడిచిన సంవత్సర కాలము ప్రతి 15 రోజులకు నెల రోజులకు ఒకసారి కలుస్తూ ఉన్న మన కలయిక అది ఎంత ఆనందాన్ని కలిగించినది అని అంటే, నిన్న ఒక విషయం చెప్పినాడు, మా విద్యార్థుల కంటే విద్యార్థుల భార్యలు చాలా సంతోషపడుతున్నారు అని. వాళ్ళకు సంఘం అనేటువంటిది ఒకటి దొరుకుతున్నది, సంఘటితం అనేటువంటిది ఒకటి తయారైనది. బగళాముఖి సువాసిని సభ్యురాండ్లుగా వాళ్ళంతా కూడా శక్తి సంఘం. కాబట్టి ఇది ఉద్యాపన అని కాకుండా మళ్ళీ మనం అంతా కూడా ఏదో ఒక విషయాన్ని ఇప్పటిదాకా శాస్త్రి గారికి సంబంధించిన పుస్తకాలను గురించి విన్నాము. ఏదో ఒక పుస్తకానికి సంబంధించినటువంటి చర్చా వేదికగా, ఒక ధర్మశాస్త్ర వేదికగా, లేదా ఒక వేదాంత శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చా వేదికగా జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జీవపరమాత్మలకు ఉన్నటువంటి ఒక భేదమా అభేదమా అనేటువంటి విషయాల గురించి, పురాణాల్లో అనేక రకాలైనటువంటి సందేహాల గురించి వేదికలు ఏర్పాటు చేసుకుని గురువుగారి యొక్క స్మరణను మనం తెలుసుకుందామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది మనం నిజంగా బాధపడవలసిన అవసరం లేదు. దీనిని మనం సంవత్సర కాలం యొక్క అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సంవత్సర కాలం వివిధ ప్రాంతాల్లో చేసుకున్నాము. ఇప్పటిదాకా మనం ఏ శక్తిపీఠంలోనైతే, బగళాముఖి శక్తిపీఠంలోనైతే వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామో, ఆరంభ సమాప్తులను చేసుకున్నామో, ఆ శక్తిపీఠంలోనే మళ్ళీ పునరారంభం చేసుకొని మన జీవితం ఉన్నంత కాలము ఇక్కడికి వచ్చి ఈ శక్తిపీఠం ద్వారా మనము ఊరటను పొంది సంసార సుఖమయ జీవనాన్ని కొనసాగిద్దామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మహాదేవ్. నిజంగా నిన్న ఆరంభమైనప్పుడేమో చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు ఈ సమావేశం ముగుస్తుంటే కొంచెం దుఃఖం వస్తుంది. అయ్యో అయిపోయింది కదా, ఇంకో గంటలో అందరూ మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఏకాకులం అయిపోతాం కదా అని కొంచెం అప్పగింతలాగానే ఉంది ఒక రకంగా నా పరిస్థితి. అయినా కానీ అప్పటి నుంచి కొంచెం విసుగ్గా ఉన్నాను. అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళంతా ఎందుకు అట్లా ఇట్లా అంటున్నాడు. కానీ నా విసుగు కారణం అది. అయ్యో ఇంకో గంటలో అయిపోతుంది కదా, మళ్ళీ వీళ్ళంతా వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ నేను మిగిలిపోతా కానీ కొంచెం బాధ ఉండి అప్పటి నుంచి మా తత్వాన్ని అంటుండు, మా ప్రేమ అని, నువ్వు ఇయ్యవా విగ్రహాన్ని, ఏమో నేను ఇవ్వ, మీరు ఇవ్వండి విగ్రహాలు, నాకు తృప్తి అనిపిస్తుంది అంటున్నాను. అంటే నాకు నచ్చట్లే. ఆమె అడిగింది, ఇప్పుడు నువ్వు ఎందుకంటే నిరుత్సాహంగా వెనక్కి వెళ్తున్నావు అంటే, నాకు నచ్చట్లేదు, ఇప్పుడు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు అని నిజంగా బాధ కలిగింది. అందుకని అట్లా చెప్పారు. అయినప్పటికీ కూడా మా మహేశ్వరుడు దానికి మళ్ళీ బీజం వేసింది కాబట్టి కొంచెం మన ధైర్యం వచ్చింది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక వీళ్ళ విద్యార్థుల తర్వాత ఇప్పుడు కొద్దిమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తామండి. దానికి ముందు ఒకసారి మహేశ్వరన్న మరియు మిగతా శిష్యవర్గం, మీ అందరికీ అంటే ఇవాళ బాధ అవుతుంది అనే భావన మీ మనసులోకి రానివ్వకండి. దయచేసి శివంపేటలో ఉంటున్న వాడిగా నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నది ఏమిటంటే, 3 తిథులు గుర్తుపెట్టుకోండి. 3 తిథులు. ఈ 3 తిథులు గుర్తుపెట్టుకుంటే మీరు ఏం పనులు పెట్టుకోకుండా ఉంటుంది. ఆ 3 తిథులు ఏమిటంటే, వైశాఖ బహుళ పాడ్యమి, నాన్నగారి ఆబ్దికము, తర్వాత జ్యేష్ఠ బహుళ ద్వాదశి, అమ్మ ఆబ్దికము, మరియు ఫాల్గుణ బహుళ పంచమి, నాయనగారి జన్మతిథి. ఈ 3 కార్యక్రమాలు శివంపేటలో ఇప్పుడు ఎట్లాగైతే జరుపుకుంటున్నామో అట్లాగే ఘనంగా జరుపుకుందాం. మీ అందరూ సగౌరవంగా ఆహ్వానితులే ఈ 3 కార్యక్రమాలకు కూడా. ఎట్టి పరిస్థితుల్లో అందరూ తప్పనిసరిగా ఈ 3 తిథులు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. అయినప్పటికీ మనం మొదలే తిథులు తెలుసు కాబట్టి ఆ ఒక్క 3 తిథుల్లో మాత్రం ఏ విధమైన కార్యక్రమాలు పెట్టుకోకుండా తప్పనిసరిగా అందరూ శివంపేటలకు వస్తే మళ్ళీ ఒకసారి ఇట్లా కలిసి సంతోషంగా ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. స్వస్తి. విద్యార్థులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక కూర్చోండి. ఒక 2 నిమిషాలుగా మనకు
మనం ఈ కార్యక్రమం అనుకోకముందే ఒక 10 సంవత్సరాలకు ముందు మా దర్శన వెంకన్న గారు ఏమన్నారంటే, అప్పుడు శతాబ్ది లేదు ఏమీ లేదు, కానీ అన్నయ్య నేను ఒక విశ్వనాథ శాస్త్రి గారి మీద ఒక 500 పేజీల సావని రోటి నేను చేద్దామనుకుంటున్నాను, దానికి మహేశ్వర్ అన్న దాన్ని సంపాదకుడిగా పెట్టి మనం అన్నీ సేకరిద్దాం, నేను నా దర్శనం పత్రిక తరఫున నేను బాధ్యతలు తీసుకొని చేస్తానని చెప్పి అప్పుడే అని పాపం మరో కార్యాచరణ కూడా తయారు చేశారు అప్పుడు. కానీ సరే కొన్ని కారణాల వల్ల అప్పుడు అది కాలేదు, అలా మరి వాయిదా పడింది. కానీ ఇప్పుడు మేము ఎప్పుడైతే శతాబ్ది ఉత్సవం అనుకున్నామో అనుకున్నదే తడవుగా ఆయన మా దర్శన వెంకన్న గారు ముందుకొచ్చి మొదటి రోజు నుంచి అంటే సమావేశం మొదలు కాదు, మేము అనుకున్న మొదటి రోజు నుంచి ఇవాళ ఇంత విజయవంతంగా ఈ సభ ముగిసే వరకు నేను పొద్దున్నే ఒక ఉదాహరణ చెప్పా. మాలలా కావాలంటే మధ్యలో దారం ఉండాలి. మా సమావేశాలను ఇంత సవ్యంగా జరగడానికి మధ్యలో మా అందరికీ సూత్ర మాదిరిగా ఉన్నటువంటి మా దర్శన వెంకన్న గారిని ప్రత్యేకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి మా శిష్య బృందం తరఫున వారికి సత్కారం చేద్దామని సంకల్పించుకున్నాం. రండి వెంకన్న, మీరు అనవద్దు, మేమేమో ముందు బ్రహ్మస్థభవనం అనుకున్నాం, బ్రహ్మస్థభవనం కన్నా మీది మాకు విశేషమైంది. అట్లా రండి. వెంకన్న రావాలి, రండి. హలో చెక్. హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా యువం వస్త్రాణి పీవసావసాధే. పూలమాల రెండు నేను వేస్తాను. చంద్రశేఖర్ గారి పోయి అరే హలో. కేవల వైదికంలో ఉంటూ లౌకికం ఇసుమంతా కూడా పరిచయం లేనటువంటి మాకు వైదిక కార్యక్రమాలలో లౌకికాన్ని జోడిస్తే ఎట్లా ఉంటుంది అని తెలియజేసిన మా వెంకన్నకు ఒకసారి అందరం మా కరతాళధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేస్తాం. ఇంకా ఇట్లానే అనేక మా గురువుగారి యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించేందుకు మీరు సంపూర్ణ సహాయాన్ని అందించాలి. విశ్వవిఖ్యాతులు అయినటువంటి మా గురువుగారి కాలంలో వారు బస్సుల్లో ఈయన ప్రయాణం చేసిన విషయాన్ని కనుక చూసినాం, కానీ ఒకనాడు కార్లు ఎక్కినదైతే నేనైతే చూడలేదు. అటువంటి వారిని ఈనాడు మీడియా మూలకంగా విశ్వవిఖ్యాతిని కలిగింపజేసినందుకు అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా శాస్త్రి గారి మా గురువు గారి యొక్క వైభవాన్ని చూస్తూ అభినందిస్తున్నారు అని అంటే అది మా గొప్పతనం కాదు, మీ దర్శనం, మన యొక్క దర్శనం యొక్క ఆధ్యాత్మిక మాసపత్రిక టీవీ ఛానల్ ద్వారా ఈ సహాయాన్ని అందించినందుకు మా వేద విద్యార్థి పరిషత్తు తరఫున మీకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, నమస్సులు. శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వారు పతంజలి గారు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే ఒక ఆధ్యాత్మిక దిగ్గజం, విద్వన్మూర్తి. అలాంటి మహానుభావుడి శతజయంతి ఉత్సవాలు ఇత్యంత ఘనంగా నిర్వహించాలని
అన్న విద్యాశాఖ సంచాలకులుగా ఉన్నప్పుడే వారి ఇంటికి వెళ్ళి మరీ ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాము. తెల్లవారు సమావేశం జరగాలి, అన్నగారి మాతృమూర్తి ఆ రోజు నిర్యాణం వల్ల మరొకసారి కలుద్దాం అనుకున్నాము, కుదరలేకపోయింది. కానీ ఒక పాత్రికేయుడిగా మన ప్రాంత మహానుభావుణ్ణి గొప్పగా వారి యొక్క కీర్తిని వైదుష్యాన్ని నలుదిశలా చాటాలన్నటువంటి తపనతోనే ఈ శత జయంతి ఉత్సవాలు నిర్ణయించినప్పుడు దీనికి అందరము కలిసి చేద్దామన్న భావన కలిగి ఆ మహానుభావుడి అనుగ్రహం ఏమో ఎంతో కొంత సేవ కలిగించే భాగ్యం కలిగింది. అదేవిధంగా ఇక్కడ ఆచార్యులుగా పనిచేసిన మాడుగుల మాణిక్య సోమయాజులు గారు పూర్వాశ్రమంలో బ్రహ్మానంద తీర్థస్వామి వారి విషయంలో కూడా నాకు అదే భాగ్యం కలిగింది. వారి సంకల్పం ప్రకారం కాశీలో బ్రహ్మస్వ భవనం అనేటువంటి ట్రస్టును మేమంతా మనమంతా కలిసి నిర్వహిస్తూ వారి అనుగ్రహం ఎంత, ఈ శత జయంతి ఉత్సవాలు, ఈ బగళాముఖి శక్తిపీఠం ఎంత మహాత్మ్యం విశ్వనాథ శాస్త్రి గారి వద్ద ఉంటే ఇంత గొప్పనైనటువంటి ప్రాజెక్టు పూర్తయిందో, బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క గొప్పతనం కూడా కాశీలో ఇప్పుడు ప్రతిఫలిస్తోంది. వారి యొక్క సంకల్పం ఇది, అది రెండూ మనవే. దయచేసి 5 కోట్ల ప్రాజెక్టు దాదాపు 2.5 కోట్ల దాకా మేము సమీకరించి 5వ అంతస్తు వచ్చే నెల వేయబోతున్నాం. మనమంతా అందరము అది కూడా మనదనుకొని శిష్యులందరూ కూడా ఒక చెయ్యి వేసి, మీకు 2 కళ్ళు, ఇక్కడొక గురువు గారు ఇదొక గురువు గారు అని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒక గురువు యొక్క శక్తిపీఠం అయింది, ఇంకొక గురువు యొక్క శక్తిపీఠం అక్కడ వారణాసిలో బ్రహ్మసభవనం రూపంలో అవుతోంది. ఇవి రెండూ మనం ఇదే విధంగా గొప్పగా ఆచంద్ర తారార్కం మనం ఉన్నా లేకున్నా ఈ 2 వైభవమైనటువంటి సంస్థలు వెలుగొందాలని, 2 విషయంలో కూడా సమానమైన ప్రాధాన్యతతో మనం కలుసుకుందామని యాదృచ్ఛికంగా ఇక్కడ కూడా నేను పూర్వజన్మ సుకృతం ఏమో ఒక ధర్మకర్తగా వారు నియమించారు. ఇక్కడ అక్కడ హృదయపూర్వకంగా బతికున్నంత కాలం శ్రద్ధగా చిత్తశుద్ధితో 2 సంస్థలకు అదే విధమైనటువంటి స్వార్థ చింతన ఏమాత్రం రాకుండా ధర్మనిష్టగా మనమందరం చేద్దామని, ఆ చేసే భాగ్యం అమ్మవారు విశ్వనాథుడు కలిగించాలని ప్రార్థన. నాకు మీ అందరిలో ఒకటిగా నేను సేవ చేశాను తప్ప ప్రత్యేకంగా నాకేదో చెప్పడానికి నాకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క అవ్యాజమైనటువంటి వాత్సల్యానికి ధన్యుడిగా భావిస్తూ అందరి వద్ద సెలవు. నమస్కారం. ఒకసారి అటు ఆ వరుసలో ఈ వరుస నిలబడండి, ప్రార్థనతోటి సమాప్తి చేద్దాం. ఒకటి నిమిషం. సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శ్రుత్యుక్త సుధర్మచరణే బద్ధ దీక్షమహర్నిశం శిష్యజన వాత్సల్యలోలం మనిషమీశ్వర భక్తిలీనం శాస్త్రులాన్వయ వంశవారాశే కాశీలోన విశ్వనాథునికి భిక్షనొసగి తల్లి భావమునందినప్పటికీ తృప్తి నొందక అన్నపూర్ణయ విశ్వనాథుని పుత్రునింగనే ఉండయాఖ్య సుదీషు తేజము విశ్వమందలి వెలుగుతానై శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే ధర్మమే ధరయందు వెలుగొందే శ్రీకాశిలో నా మూర్తి రూపమునందే కరపాత్రి వారినే సద్గురువుగాను మానసమ్మున ఎంచిలలో వారి బోధనలందరికీ అందించి బ్రోచిన గురువరేణ్యుని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే వీరి జన్మతో తెలంగాణం మే ధన్యమయ్యను భారతం మే పులకరించెనుగా వీరి వాక్యమే వేదవాక్యై వీరి నడుతయు శాస్త్రయుతమై పండితులకే పండితునిగా వాసికెక్కిన గురువరేణ్యుని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శంకరార్యులు 4 మఠములను
స్థాపించి ధర్మము తెలియజేయుట కొరకు నిక్కముగా అట్టి దివ్య పరంపరాగత దివ్య గురువుల సమ్ముఖమున ఖ్యాతి నొందిన గురువరేణ్యుల సములు ఎవ్వరు కారు కావున శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం సద్గురునాథ భగవానికి జై. ఇప్పుడు కొంతమందిని పైకి ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చి గురువుగారి యొక్క ఆశీస్సులను స్వీకరించాల్సిందిగా సూచన. మా వెంకన్న పిలుస్తాడు. గత సంవత్సర కాలం నుండి 18 సభలలో నేను చక్కగా పాల్గొన్నాను కనుక అత్యంత వైభవంగా 18 సభలు వైభవంగా సుసంపన్నమైనవి. ఇది మొన్న బాసరలో మా అన్నగారు జ్ఞాన సరస్వతి సమక్షంలో చెప్పుకున్నాం, ఆరంభ సభగా చెప్పుకున్నాం మనం. కనుక ఇక రాబోయే రోజులలో ఎవరి కార్యకలాపాలను ఉద్దేశించి మంగళవారము అమావాస్యను విరామాన్ని బట్టి నెలకో 2 నెలలకు ఒక శాస్త్రగోష్ఠి వేదగోష్ఠి ఒక కార్యక్రమాలు అవి ఎట్లాగో మా వామన శర్మ చెప్పినట్టుగా 3 తిథులు ఉండనే ఉన్నవి, అవి ఎట్లాగే వస్తూ ఉంటాం. కనుక మా శివంపురిలో శివంపేటలో మా శాస్త్రి గారి శత జయంతి సభను అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి మా ప్రేమక్క దేవదత్త శర్మ అన్నయ్యకు, లక్ష్మీ వదనే వెంకటేశ్వర శర్మ అన్నగారికి, మా మాధవి బామన్న శర్మ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను అత్యంత వైభవంగా సుసంపన్నంగా మాకు సత్కారం జరుపుకునే వాళ్ళం కాదు, ఇది కార్యక్రమం సుసంపన్నం చేసినందులకు మేము చెప్పాల్సిన మా అందరి బాధ్యత కర్తవ్యం. మేము ఆశీపూర్వకమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన మా వేద గురువు అయినటువంటి మా గురువు గారు బ్రహ్మానంద తీర్థుల వారికి, మా శాస్త్రి గారికి సాష్టాంగ ప్రణామాలు. ఈ 3 సహోదరులకు, మా అనంతరామ శర్మ గారి కుటుంబానికి అందరికీ కూడాను సాష్టాంగముగా ప్రణామాలు. ఈ సభను అత్యంత వైభవంగా సుసంపన్నంగా జరిపినందులకు మేము వారికి ఎప్పటికీ కృతజ్ఞుడుగా ఉంటాం. ఇక ముందు కార్యక్రమం చిన్నగా ఉంది చివరిగా, ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ కూడా కొద్దరికి సత్కారాలు చేసేటువంటి బాధ్యత ఉంది కనుక వారు వేరే కాలాతీతమైందనే భావన చేసుకోకుండా వారందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తారు. వారందరినీ గౌరవంగా సత్కారం చేసిన తర్వాత ముగింపు కార్యక్రమం నీరాజనం ఉంటుంది. అందరూ కూడా ఆ ఉచిత సత్కారాన్ని స్వీకరించండి. స్వస్తి. ముఖ్యంగా నాయన వీడియో ఇటు పెట్టండి, ఫోటో ఇటు పెట్టండి. కొంచెం బాగుంది అయ్యా, చీకటి. మా బావగారు అక్కగారు నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు అల్లుడు, వారికి సత్కారం. ఉండండి నెక్స్ట్ మంచిది. భవానక్క సోమయాజులు అన్న మంచిది. భవానక్క సోమయాజులు అన్న అక్క సోమయాజులు చేరే తీసిరా ఒకటి అట ఓకే పోయి రైట్ గోపర్ అన్న శంకరాచార్య వారి విగ్రహం పుస్తకము
రాము ఇంకా షాల్ వేయి కొడుక షాల్ వేయి ఒక షాల్ మంచి అన్న షాల్ వేయి కబో మా అన్నగారు మనసులో మాట అని నాన్నగారి గురించి అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. కృతజ్ఞతలన్నా నమస్కారం. అది పట్టుకో విగ్రహం జాగ్రత్త వస్తుంది భవానక్క వాళ్ళు తీసుకో అవునా దత్తనా దా గంగవరం రామశర్మ నేను వస్తున్నా కొడుగా పిలుస్తాను వాడు రామంజనే పిలుస్తాను. సిద్ధార్థ్ గారు ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం కూర్చోండి. గంగవరం రామశర్మ మాధురి కూర్చోండి బిడ్డ మీరు. రా రాము అమ్మ రా మాధురి. తర్వాత గంగవరం ఆంజనేయ శర్మ విజయ పెట్టినా వాళ్ళకి ఎందుకంటే ఎందుకు మరి పూసుకోవాలి వీడు ఒక్కటే తీసుకోవాలి. వీడు ఒకటి సర్వీస్ చేసింది పాపం. మొట్టమొదటి సభ నుంచి ఇవాళ వరకు మాట్లాడకుండా సేవ చేసిన ఏకైక వ్యక్తి రామన్న. అంతేకాదు మాకు కన్వీనర్ కూడా వీరే. మేము అందరం మాట్లాడుకుంటూ సేవ చేసినాం. ఏం మాట్లాడకుండా మౌనంగా 18 సభలు గంభీరంగా ఏ సభ ఎప్పుడో చెప్పుకుంటూ డేట్లు చెప్పుకుంటూ వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ మళ్ళీ ఎక్కడ కూడా సరస్వతీ నది మాదిరిగా కనపడకుండా చేసి సేవ చేసిన మహా వ్యక్తి మా రామన్న. చాలా తినే అటు చూడండి. రాజా రామచంద్ర భగవానికి జై. కానీ నిజంగా రామ సక్సెస్ఫుల్ చేసి పాప మాట మాట్లాడితే మొత్తం ఆర్గనైజేషన్ చాలా దా ఒక్కొక్క నిమిషం. గౌరీ భట్ల సోమనాథ్ శర్మ గారు, కమలాక్ సోమనాథ్ సిద్ధాంతి గారు. అయ్యా విగ్రహం శంకరాచార్య విగ్రహం ఇస్తా కొడుక. శంకరాచార్య విగ్రహం వద్దంటే ఎట్లా? శంకరాచార్య విగ్రహం పుస్తకాలు తీసుకోండి. అయ్యా స్వామివారి విగ్రహం చేయించారు. కమలాకర్ సిద్ధాంతి గారు. తర్వాత వేసాం. అయ్యో నాకు తెలియదు కొడుక. అయ్యా నమస్తే. అది మన ప్రాంతంలో సుప్రసిద్ధ సిద్ధాంతి. చాలా సంతోషం. శంకరాచార్య వారి విగ్రహం కొడుకు అది. పరమేశ్వర తండ్రి. సతీష్ పారమిత ఎప్పుడు చూడలే. వీడి మా తమ్ముడు వామనుడు వీడే కూర్చోలే. కూర్చోవాలి కూర్చో. అరే రామచంద్ర అమ్మా అప్పటి నుంచి కూర్చో బిడ్డ కూర్చో కూర్చో. ఇది శంకరాచార్య వారి విగ్రహము. కూర్చోనా నువ్వు కూర్చో. అటు ఫోటో కూర్చో బిడ్డ. ఏం కాదు కూర్చో. అటు నానా ఫోటో తీ బిడ్డ. ఆ పుస్తకాలు మెల్లగా ఏమైనా లైట్ తీసినప్పుడు
చాలా సంతోషం వచ్చినందుకు. ఇది మనం ఆ శంకరాజా వివేక్ నానా సాత్విక్ శర్మ నువ్వు రాకూడదు, నువ్వు రాలేదు సరే భలే ఉంది నేను అసలు వాడు చాలా ప్రసిద్ధ సాత్విక శర్మ మాసాయిపేట దా నువ్వు మంచిగా నువ్వు సాత్విక శర్మ నువ్వు రాకుండా నేను రానందుకు ఏమనుకోకుండా నువ్వు వచ్చినావు. చిదంబర బావ గారు, శశిధర శర్మ అడ్డుగా భరద్వాజ శర్మ, సంపత్ శర్మ రండి కొడుకు కూర్చోండి కూర్చోండి. భరద్వాజ శర్మ అయితే అమ్మవారి సేవకుడు. శాల్వ కూడా ఈ లక్ష్మి పుస్తకము శాల్వ రండి ఉండు ఇచ్చిన అయ్యా చాలా సంతోషం సిద్ధాంతి గారు కృతజ్ఞులు పెట్టండి అరి తే శాల్వ గుడి కొడుగా అమ్మ మంచి తల్లి పోయిరండి మధ్యాహ్నం వస్తే బాగుండు. చాలా బాగా కూర్చున్నాం. మా ఇసాపేట చక్రధర శర్మ గారు కూడా ఇప్పుడు ఇచ్చిన పుస్తకాలు ఇచ్చి అంటే కూడా ఏముంటుంది నిమిషం పని అట్లా నాన్న ఇది ఖరాబ్ అవుతుంది అట్లా తిప్పొచ్చు ఖరాబ్ అవుతుంది. అయ్యప్ప నువ్వు రాకూడదుగా నాయన బావురా అయ్యప్ప అటు వద్దు బిడ్డ బావురా అచ్చా మాకే దర్శనం కదా అదే అయ్యప్ప ఇట్లా నువ్వు ఇట్లా నాయన
ఇక్కడే విసిరా ఒకటే ఏం మాది అయిపోతే ఏంటంటే మీరు ఫ్రీ అవుతా కలిపి ఇస్తా గుర్తురాది విను నువ్వు చదువుకుంటావు మంచి నీకే అయిపోతే ఎట్లా నేను తర్వాత వస్తా నాకు బాబుజీ చిన్నగా నియమాను అదే ఒకటి వెళ్తున్నారా మామ రండి అయ్యా బాబు బాబు బావగారు రావాలి